ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సిపిఎం సీనియర్ నేత పెన్నా అనంతరామ శర్మ మృతి చెందారు. నల్గొండలోని రామగిరిలోని ఆయన స్వగృహంలో వయోభారంతో బుధవారం రాత్రి మృతి చెందారు. కట్టంగూర్ మండలం పిట్టంపల్లిలో జన్మించిన అనంతరామ శర్మ చిన్నప్పటి నుంచి ప్రగతిశీల భావాలతో పెరిగారు. ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వైపు మళ్లారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు. నల్గొండలోని ఎన్జీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కమ్యూనిస్టు పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా మారారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ అనంతరం సిపిఎం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ప్రారంభంలో సిపిఎంలో కీలకంగా ఉంటూ గ్రామ సర్పంచ్గా 2 దశాబ్దాలకు పైగా సేవలందించారు. రైతు వ్యవసాయ కార్మిక ఉద్యమాలలో కీలక భూమిక పోషించారు. నల్గొండ జిల్లాలో సిపిఎం పార్టీ విస్తరణ కోసం అహర్నిశలు కృషి చేశారు. నల్గొండ జిల్లా ఉద్యమ నిర్మాతలైన మల్లు వెంకట నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, నర్రా రాఘవరెడ్డి లాంటి ఉదండ నేతలతో కలిసి పార్టీలో కీలకంగా వ్యవహరించారు. నల్గొండ జిల్లాలో కార్మిక ఉద్యమాన్ని పటిష్టం చేసేందుకు సిఐటియులో చాలా కాలం పనిచేశారు. సిపిఎం పార్టీ నల్గొండ డివిజన్ కార్యదర్శిగా చాలా కాలం సేవలందించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా చాలా కాలం బాధ్యతలు నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ల కోసం చివరి వరకు వెళ్లి కొట్లాడారు. సమరయోధుల పెన్షన్ల సంఘం కన్వీనర్గానూ వ్యవహరించారు. చివరి వరకు నమ్ముకున్న కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి నిలబడ్డారు. ప్రజాస్వామ్యంపై అంచెలంచెల విశ్వాసంతో తీవ్ర వయోభారంలోనూ ఈ నెల 13వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామం పిట్టంపల్లి వరకు వెళ్లి ఓటు వేసి రావడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. అనంతరామ శర్మకు 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. సింగపూర్లో ఉన్న ఆయన చిన్న కుమారుడు వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది. అనంతరామ శర్మ మృతి విషయం తెలిసిన సిపిఎం నేతలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి మృతికి సంతాపం ప్రకటించారు.